ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం ఫిబ్రవరి నెలలో ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నం, మేషరాశి. ఈ యొక్క మేషలగ్నానికి లగ్న మరియు అష్టమాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ యొక్క ధనురాశిలో ఉంటున్నాడండి. అలాగే ఈ 4వ తారీఖు అర్ధరాత్రి నుంచి ఈ యొక్క మకర రాశిలోకి కుజుడు వస్తున్నాడు. ఈ యొక్క 4వ తారీఖు దాకా భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం, దైవీకమైనటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆసక్తి అధికంగా కలగడం, దైవికమైన పూజా కార్యక్రమాలు అధికంగా చేయడం, మరియు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తుంటే కనుక వాళ్ళకి వీసా, పాస్పోర్ట్ లాంటివి తొందరగా మంజూరయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క 3వ స్థానాన్ని కూడా ఈ యొక్క కుజుడు చూడడం వల్ల వాక్కుపరమైన అభివృద్ధి, భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరగడం లాంటి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క 4వ తారీఖు నుంచి ఈ యొక్క అంగారకుడు దశమ స్థానంలోకి రావడం వల్ల ఈ యొక్క రుచక మహాపురుష యోగం అనేటువంటి ఒక యోగం గోచార రీత్యా ఏర్పడుతోంది. దానివల్ల మంచి యోగాభివృద్ధి, భూములు, స్థిరాస్తులు వాటి విలువ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే లగ్నాన్ని చూడడం వల్ల స్టామినా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇమ్యూనిటీ లెవెల్స్ ఇట్లాంటివి బాగా పెంపొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క 5వ స్థానాన్ని కూడా చూడడం వల్ల దైవికమైనటువంటి బలము, శక్తి ఇట్లాంటివి కూడా బాగా పెంపొందే అవకాశం ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే సుఖ సంతోషాలు కూడా బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. భూమికారకుడు కుజుడు కాబట్టి భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ బాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే ఇంకా ఈ యొక్క లాభాలని ఇంకా ఎక్కువగా పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క అంగారకుడు ముందరగా ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం మీద ఉంటారండి. ఉత్తరాషాఢ, అలాగే శ్రవణం, ధనిష్ట ఇలా ఈ నక్షత్రాలకు మారుతాను. ముఖ్యంగా ఈ యొక్క ధనిష్ట నక్షత్రం మీదకి వచ్చినప్పుడు ఈ ఫలితాలు ఇంకా ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క కుజుడి యొక్క పుష్కరాంశ సుమారు 4 డిగ్రీల నుంచి 5.45 డిగ్రీల దాకా ఈ యొక్క కుజుడి యొక్క పుష్కరాంశ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 4 నుంచి 5.45 డిగ్రీల లోపల గ్రహం సంచరించినప్పుడు కూడా కొద్దిగా మంచి ఈ శుభ ఫలితాలు ఇంకా ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ముఖ్యంగా మేషలగ్నానికి ఈ యొక్క సూర్యుడు, చంద్రుడు, కుజుడు ముగ్గురు కూడా యోగకారకులే అవ్వడం, ఈ యొక్క యోగకారక నక్షత్రాల మీదే సంచరిస్తూ ఉండడం, అది కుజుడికి ఉచ్చస్థానం కావడం, అలాగే గోచర రీత్యా రుచక మహాపురుష యోగం ఇలా ఏర్పడడం వల్ల ఈ ఫలితాలు ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కుజ మహాదశ 7 సంవత్సరాలు, కుజ మహాదశ 7 సంవత్సరాలు మీ జన్మజాతకంలో కానట్లయితే కనుక ఈ యోగాలు ఇంకా రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉపయోగించుకుంటే అన్ని పరాలకు కూడా లాభించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క లగ్నానికి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్ర భగవానుడు ఈ యొక్క ధనురాశిలో సంచరిస్తున్నాడండి. అలాగే ఈ శుక్ర భగవానుడు 12వ తారీఖు నుంచి ఈ యొక్క మకర రాశిలోకి వస్తాడు. ఈ 12వ తారీఖు దాకా ఈ భాగ్యస్థానంలో ఈ యొక్క శుక్రగ్రహ సంచారం వల్ల ముఖ్యంగా శుక్ర మహాదశ అయిపోయినట్లయితే కనుక కొద్దిగా శుభ ఫలితాలను కలిగి చేస్తారు. ఒకవేళ కానట్లయితే కనుక బాగా డబ్బులు ఎక్కువగా ఖర్చు కావడం, చేతిలో డబ్బులు నిలవకపోవడం, మాట వల్ల ఇబ్బందులు, సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది. స్వల్పమైన తండ్రి వర్గీయులతో స్వల్పమైన విభేదాలు, చేతిదాకా వచ్చి కొంచెం అదృష్టం మిస్ అవ్వడం లాంటి పరిణామాలు కొద్దిగా జరిగే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రం మీద ముఖ్యంగా ఈ యొక్క శుక్రుడు సంచరిస్తున్నప్పుడు మాత్రం ఈ యొక్క ఇబ్బందులు కొద్దిగా ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే 25 నుంచి 30 డిగ్రీల లోపు శుక్రగ్రహ పుష్కరాంశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఆ సమయంలో కూడా కొద్దిగా ఈ యొక్క వ్యతిరేక ప్రభావాలు కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉంటే కనుక అన్ని పరాలుగా కూడా యోగించి లాభించే అవకాశం ఉంది. ఈ శుభ పరిణామాలు ఇంకా పెంపొందే అవకాశం ఉంది. అలాగే ఈ 12వ తారీఖు నుంచి శుక్రుడు ఈ యొక్క మకర రాశిలోకి మారుతూ ఉండడం వల్ల
కొద్దిగా వృత్తిపరంగా చికాకులు, సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది. కొద్దిగా అలాగే ముఖ్యంగా జన్మజాతకంలో శుక్ర మహాదశ కానట్లయితే గనక వాహన స్థానాన్ని శుక్రుడు చూడడం వల్ల ముఖ్యంగా శుక్ర దశలు, అంతర్దశలు నడిచినట్లయితే గనక వాహన గండాలకి గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండగలరు. లేకుంటే గనక ఇబ్బందులు, సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే స్వల్పంగా ఈ యొక్క సుఖ సంతోషాలు సంతోషకారకుడు శుక్రుడు కావడం వల్ల కొంచెం సుఖ సంతోషాలు కొద్దిగా చెడగొట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉంటే అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఉద్యోగాలు మారదామని ప్రయత్నించే వాళ్ళు ఈ 12వ తారీఖు లోపల మారితే మంచిది. 12వ తారీఖు తర్వాత అంటే కనుక కొద్దిగా సమస్యలు, ఇబ్బందులు తలెత్తి కొద్దిగా స్లో అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది గమనించగలరు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా శుక్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే వివాహ ప్రయత్నాలు స్వల్పంగా కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే ఈ యొక్క లగ్నానికి తృతీయ మరియు షష్ఠాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధ భగవానుడు ధనురాశిలోనే ఉండడం వల్ల కొద్దిగా డబ్బులు అధికంగా ఖర్చు కావడం, మాట వల్ల సమస్యలు, శత్రురోగ రుణాది పీడలు, దృష్టి దోషాలకి తొందరగా గురి అవ్వడం లాంటి సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. ఈ విషయాల్లో కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక అన్ని పరాలుగా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ 1వ తారీఖు మధ్యలో ఈ యొక్క 1వ తారీఖు నుంచే అంటే సుమారు రాత్రి నుంచి కొద్దిగా బుధుడు మారుతూ ఉండడం వల్ల కొద్దిగా ఈ వృత్తిపరంగా కూడా కొద్దిగా టెన్షన్లు, ఇబ్బందులు, సమస్యలు ఇట్లాంటివి కొద్దిగా స్వల్పంగా తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు మంచిగా మాట్లాడిన వేరే వాళ్ళకి తప్పుగా అర్థం కావడం, దానివల్ల సమస్యలు లాంటివి తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క అప్పులు ఎవరికైనా ఇచ్చినట్లయితే కనుక అవి కొద్దిగా రావడం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అలాగే అదే మీరు ఏదైనా లోన్ కోసం ట్రై చేసినా అది బుధదశలు, అంతర్దశలు నడిచినట్లయితే స్వల్పంగా వాయిదా పడే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోగలరు. అలాగే ఈ లగ్నానికి చతుర్థాధిపతి అయినటువంటి చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి శుభ పరిణామాలని కలగజేసే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా చంద్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక అన్ని పరాలకు కూడా యోగించి లాభించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే మంచిది. అలాగే పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ లగ్నానికి యోగకారకుడు, విద్యాస్థానాధిపతి కాబట్టి మంచిగా యోగించి మంచి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలనే కలగజేస్తాడు. ఈ యొక్క 14వ తారీఖు దాకా ఈ సూర్యుడు కొద్దిగా మకర రాశిలోనే సంచరిస్తూ ఉండడం వల్ల కొద్దిగా ఈ యొక్క రుచక మహాపురుష యోగ తాలూకా ప్రభావాన్ని ఇంకా కొద్దిగా పెంచుతారు. ఎందుకంటే సూర్యగ్రహ, చంద్రగ్రహ, కుజగ్రహ 3 యోగకారక గ్రహ నక్షత్రాలు అక్కడే ఉండడం వల్ల ఈ యొక్క యోగాలు కొద్దిగా పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా దశలు, అంతర్దశలు నడిచినప్పుడు మాత్రం దీని ప్రభావం చాలా స్పష్టంగా కనబడుతుంది. అలాగే కొద్దిగా జన్మజాతకాన్ని బట్టి కూడా కొద్దిగా యోగకారకుల స్థితిని బట్టి కూడా ఈ ఫలితాలు కొద్దిగా ఒక 5% అటు ఇటు కొద్దిగా జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క సూర్య భగవానుడు బాగా సుఖ సంతోష అభివృద్ధి, వృత్తిపరంగా మంచి అభివృద్ధి, డెవలప్మెంట్, ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి వృత్తి స్థానంలో రవి కుజులు ఇద్దరూ కూడా యోగకారకులుగా శుభులుగా ఉండడం వల్ల గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి మాత్రం ఈ 14వ తారీఖు లోపల అయితే మటుకు 100కి 100% 4 నుంచి ఈ యొక్క 14వ తారీఖు లోపు 100కి 100% గవర్నమెంట్ జాబ్ లభించే అవకాశం గోచార రీత్యా ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకుంటే అన్ని పరాలుగా కూడా యోగించి మంచి శుభ పరిణామాల్ని అధికంగా పొందగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి ఈ యొక్క గురు భగవానుడు ఈ యొక్క మేషరాశిలో భరణి నక్షత్రం మీద సంచరిస్తూ ఉండడం వల్ల ముఖ్యంగా ఆరోగ్యాభివృద్ధి, ఆనందాభివృద్ధి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడం, విద్యాభివృద్ధి, విద్యాస్థానాన్ని గురువు చూడడం వల్ల విద్యలో మార్కులు ఎక్కువగా రావడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే 7వ స్థానాన్ని కూడా ఈ యొక్క గురువు చూడడం వల్ల వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి మంచి అనుకూలమైనటువంటి వరుడైతే వధువు, వధువు అయితే వరుడు లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే కనుక
ఈ యొక్క పరిణామాల్ని శుభ ఫలితాలని ఇంకా ఎక్కువగా పొందగలుగుతారు. ముఖ్యంగా ఏ గ్రహం గురించి ఫలితమైతే చెప్తున్నామో గోచర రీత్యా ముఖ్యంగా ఆ దశ మీకు జన్మజాతకంలో నడిచినట్లయితే ఆ పర్టిక్యులర్ ఫలితాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించగలరు. అలాగే ఈ గురువు వివాహ స్థానాన్ని చూడడం వల్ల తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత, ప్రేమానురాగాలు ఇట్లాంటివి బాగా పెంపొంది ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క 7వ స్థానాన్ని చూడడం వల్ల పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే వాళ్ళకు కూడా ఆ పార్ట్నర్షిప్ బిజినెస్లు కూడా బాగా లాభించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గురువు భాగ్యస్థానాన్ని చూడడం వల్ల భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం, దైవికమైన బలం, శక్తి పెంపొందడం, సేవింగ్స్ పెరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఏ గ్రహం గురించి చెప్తున్నామో ఆ గ్రహం యొక్క దశ నడిస్తే కనుక ఆ గ్రహం యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అలాగే దశమ లాభాధిపతి అయినటువంటి శనీశ్వరుడు ఈ యొక్క లాభస్థానంలో ఉండడం వల్ల స్నేహితులు విషయాల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా స్నేహాల ద్వారా కొద్దిగా ధనపరమైన నష్టం జరిగే అవకాశం ఉంది. స్వల్పంగా శనిదశలు, అంతర్దశలు నడిచినట్లయితే స్వల్పంగా విద్యాటంకాలు, లగ్నాన్ని చూడడం వల్ల శరీర ఆరోగ్యం స్వల్పంగా దెబ్బతినడం, అనవసరమైన భయాలు, ఫోబియాలు, పీడకలలు రావడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే వ్యయస్థానంలో రాహువు, అలాగా 6వ స్థానంలో కేతు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కనుక రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక వీరిరువురు కూడా మంచి శుభ పరిణామాలని, అనుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క చేసే వ్యయం సద్వ్యయం కావడం మరియు శత్రు రోగ రుణాది పీడలు ఉన్నప్పటికీ వాటిని తట్టుకోగలుగుతారు. అన్ని పరాలుగా కూడా మంచి పొందగలుగుతారు. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగులున్నట్లయితే కనుక అనవసరమైన ఖర్చులు అధికంగా కావడం, శత్రు రోగ రుణాది పీడలు, దృష్టి దోషాలకు అధికంగా గురవడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండగలరు. మరియు ఈ యొక్క సమస్యలను మీరు అధిగమించాలి అనుకుంటే కనుక మీరు విశేషంగా కూడా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణ క్రమం తప్పకుండా ఆచరించుకోవడం, నవగ్రహాల్లో ఈ యొక్క అంగారకుడికి సంబంధించిన స్తోత్రము కానీ, అంగారకుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం కానీ ఇది చదువుకుంటూ ఉంటే కనుక మీకు ఉద్యోగం పరంగా తొందరగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ట్రై చేస్తే ఆ ప్రమోషన్స్ కూడా తొందరగా లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కూడా వ్యాపారాల్లో బాగా వృద్ధి చెందగలుగుతారు. అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. మీరు దైవికమైన శక్తి పెంపొందించుకుని ఈ యొక్క వ్యతిరేక గ్రహాల యొక్క ప్రభావాన్ని పోగొట్టుకోవడం కోసం ఈ యొక్క నల్ల నువ్వులు, మినపపిండి, బెల్లం 3 కలిపి మిశ్రమంగా చేసి అది తల నుంచి పాదాల దాకా దిష్టి తీసి అది పడమర వైపు కొంచెంసేపు ఉంచే తర్వాత కనుక పక్షులకి ఆహారంగా వేసినట్లయితే కనుక ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అది తొందరగా చేయగలుగుతారు. కాబట్టి ఈ పరిహారాలను ఆచరించుకోగలరు. మరి యోగాల్ని పరిపూర్ణం చేసుకోగలరు. శుభం.